अस्सलाम वालेकुम। आज आप लोगों को मैं जो 2015 से चल रही आ रही स्लीपवेयर मैट्रेस मैन्युफैक्चरिंग बताने वाला हूं। और इनके पास थाईलैंड लेटेस्ट मैन्युफैक्चरिंग भी होती है और ये कंपनी अब से नहीं बल्कि 2015 से चल रही आ रही। यहाँ पर आपको सिंगल मैट्रेस खाली 5500 से स्टार्ट हो जा रहे हैं और यहाँ पर आपको थाईलैंड के लेटेक्स मैट्रेस भी मिल जाते हैं, बैठने में आखिरी नरम रहते हैं। अगर से आपको बैक पेन हो रहा बोल तो ये फॉर्म मैट्रेस ले लो जिसपे आराम से सो जा सकते हैं। और यहाँ से आप थाईलैंड लेटेक्स मैट्रेस लेने पर 2 मेमोरी पिल्लो, एक वाटर प्रोटेक्टर आपको बिल्कुल फ्री मिल जा रहा। और यहाँ पर थाईलैंड की लेटेक्स मैन्युफैक्चरिंग इतने जबरदस्त करते हैं बड़े भाई के मैट्रेस में चेयरमैन A18 तेलंगाना न्यूज मोहम्मद आजम अली। ఆసాంలో గాని పొండిచేరిలో గాని బంగాల్లో గాని 3 స్టేట్లో చాలా అంటే చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ అక్కడ కార్యకర్తలు మంచి సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి అధికారం ఉన్నది. కానీ మన తెలంగాణలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు, అర్థమైతలేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరోలు పెళ్లి చేసుకుంటే మనం ఇక్కడ డాన్స్ చేయాలి? అర్థమైందా? అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు? బంగాల్ అట్లాంటి స్టేట్ లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అది చాలా. తెలంగాణలో కూడా ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ కి మంచి ఫ్రీడమ్ ఇస్తే, రామచంద్రరావు గారికి మంచి ఫ్రీడమ్ ఇస్తే 100% తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తుంది. కానీ కొంతమంది ఈగోయిజం వల్ల తెలంగాణ నష్టపోతుంది. తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొత్తం సర్వనాశనం అవుతుంది. అదే కొంతమంది వల్లనే. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఈగోయిజం ని పక్క పెట్టండి. కొద్దిగైనా సిగ్గు ఉంటే బంగాల్లో ఏ విధంగా గవర్నమెంట్ వచ్చింది, అక్కడ కార్యకర్తలతో అధికారులతో కనుక్కోండి. వాళ్ళు కూడా అక్కడ కూడా ఉండే కొంతమంది, అక్కడ కూడా ఉండే కొంత కాంపిటీషన్. కానీ వాళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు, లేదు మా ఈగోయిజం ని మేము పక్కా పెడతాం, గవర్నమెంట్ తీసుకొని వచ్చేలాగా మేము పనిచేస్తామని అక్కడ అందరు కలిసి మిలిసి పనిచేస్తున్నారు. అందుకోసం బంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మన తెలంగాణలో కూడా కొంతమంది నాయకులు ఈగోయిజం ని పక్క పెడితే ఇక్కడ కూడా గవర్నమెంట్ వస్తుంది, పక్క వస్తుంది. సెంటర్ నుంచి అంటే మన ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు కరెక్ట్ క్యాండిడేట్లకు ఇస్తే పక్కా ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. కానీ ఆ నిధుల్ని ఏ విధంగా గాయబ్ చేసినారు అందరికీ తెలుసు. ఎంతో మంది బీజేపీ పైన నమ్మకం పెట్టుకుని చాలా వరకు వేరే పార్టీ నాయకులు బీజేపీలో చేరినారు, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. ఎంతో మంది సీనియర్లు ఉన్నారు మన బీజేపీలో తెలంగాణలో, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ ఇంటి పని ఇడిచి మొత్తం సమయం మన పార్టీకి ఇస్తారు, వాళ్ళకి మర్యాద ఇచ్చండి. కరెక్ట్ పని చేస్తే, ఈగోయిజం ని పక్కా పెడితే 100% తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది. రామచంద్రరావు గారు, ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. మీరు ఎవరి మాట వినకండి. ఇవాళ మీరు మీ చేతిలో ఉన్నది ఇవాళ మొత్తం పార్టీ. తెలంగాణ బీజేపీ పార్టీ అంటే మీ చేతిలో ఉంది. వాళ్ళు వీళ్ళ చేతిలో ఆడకండి. ఫ్రీడమ్ తీసుకోండి. డైరెక్ట్ ఢిల్లీ అధికారులతోని అమిత్ షా గారితో మాట్లాడి మీరు ఫ్రీడమ్ గా తెలంగాణలో పనిచేస్తే 100% వచ్చే ఎన్నికల్లో పక్కా బీజేపీ గవర్నమెంట్ మన తెలంగాణలో వస్తుంది.